రామనారాయణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. భారత భాగవతానికి ఇంకా ఆదరణ ఉందంటారా? దాదాపు ఆ కథలు ఎవరికి తెలియవు కదా. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని నన్ను ఎవ్వరూ చుట్టలేదు అని అనుకుని పాలు తాగుతూ ఉంటుంది. కానీ పాలు తాగుతున్న విషయాన్ని గమనించిన యజమాని దాన్ని ఎక్కడ బంధించాలో అలా బంధించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ రాసినటువంటి ఆయనకి భారత భాగవత శ్రీమద్ రామాయణం మీద తగినటువంటి భక్తి లేదు, లేకపోతే దాన్ని చూడరాని దృష్టి విధంగా చూశారో మనకి తెలియదు. కానీ మొత్తానికి ఇంకా కథలు ఉన్నాయంటారా, ఏముంటుంది వాటిలో రుచి అన్నట్టుగా రాశారు. ఓ విశేషాన్ని గమనించాలి. మనం చీకట్లో కూర్చున్నంత మాత్రం చేత ప్రపంచం అంతకీ వెలుతురు లేదు అని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఒక్కసారి మీరు యువతలకి వచ్చి భారత శ్రీమద్ రామాయణ భాగవతాలు ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు కాబట్టి అన్ని చోట్ల ఉన్నాయి అనేటువంటి విశేషాలని గమనించండి. కొద్ది బుద్ధిని పెట్టి చూసి ఏ 100 మంది సంతానాన్ని ధృతరాష్ట్రుడు కన్నాడో వాళ్ళలో అందరికంటే పెద్దవాడు దుర్యోధనుడు. వాడు ఎన్ని తప్పు పనులు చేస్తున్నా సరే తండ్రి సమర్థిస్తూనే ఉండిపోయాడే. ఆ ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు లోకంలో ఎంతమంది లేరు ఇవాళ. ఏమండి మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి సోఫాలు ఇష్టం వచ్చినట్టుగా తొక్కేస్తున్నాడు, చిందరవందరూ చేస్తున్నాడు, అవి విరగొట్టేస్తున్నాడు, బరగొట్టేస్తున్నాడు అంటే సారీ చెప్పరా అమ్మా అంటాడే. వాడు నిజమైన ధృతరాష్ట్రుడు. పెళ్ళు నోటి లంపకాయ కొట్టి ఏరా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చేయొచ్చా అని అడిగినటువంటి వాడు ఎవడో ఆయన పాండురాజు. తప్పు చేసినటువంటి పిల్లవాడిని శిక్షించాలి, వాడిని జాగ్రత్తగా వెనకేసుకు రావడం. అబ్బాయి మా వాడు అట్లాంటి పనులు చేయడండి, వాడికి మంచి మేనర్స్ తెలుసు అంటాడే, వాడు ధృతరాష్ట్రుడు. విదురుడు వచ్చి చెప్పాడు, అగ్నిదహ మీ అబ్బాయి భీమసేనుడి కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి విషాన్నాన్ని తినిపించి నదిలో పడేశాడయ్యా జాగ్రత్త అని. ఇలా వరుసగా వాడు చేసిన తప్పు పనులన్నీ చేస్తుంటే చెప్తుంటే మా పిల్లాడి మీద నేరాలు చెప్పడం తప్ప నీకు ఇంకో పని లేదా అన్నాడు విదురుణ్ణి. వాడు ధృతరాష్ట్రుడంటే. అట్లాంటి తండ్రులు ఎంతమంది ఉన్నారో అలా ఉన్నంతకాలము భారత గ్రంథం సజీవంగా ఉంటుంది. శ్రీమద్ రామాయణానికి వద్దాం. తనకో భార్య ఉంది. రావణాసురుడు స్వయంగా సీతమ్మని చూశాడు, లంకకి తీసుకువెళ్ళాడు. ఆమెకి అతని యందు ఏ విధమైన ఇష్టమూ లేదు. నన్ను వివాహం చేసుకుంటావా చేసుకుంటావా చేసుకుంటావా, ఎందుకు చేసుకోవు లేదా అంటూ విపరీతంగా నిర్బంధిస్తూనే ఉన్నాడు. పైగా ఆమె చుట్టూ కాపలాగా ఎంతనో పెట్టి నువ్వు ఆ సీతమ్మ అనేటటువంటి ఆమెని రావణాసురుని భార్యగా అవడం కోసం ఎన్ని విధాల బెదిరిస్తారో భయపెడతారో అన్నీ చేస్తూనే ఉండు అని స్వయంగా చేశాడు. ఇష్టం లేనటువంటి ఆమెని భార్యగా చేసుకోవడం కోసం ఎవరైతే అలాంటి పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరూ కూడా శ్రీమద్ రామాయణంలో కనిపించేటటువంటి రావణాసురులే, అనుమానం ఏమాత్రం లేదు. ఇక భాగవతానికి వద్దాం. ద్రౌపది తన ఉప పాండవులు అంటే ధర్మరాజుకి తనకి, భీముడికి తనకి, అర్జునుడికి తనకి, నకుల సహదేవులకి తనకి పుట్టిన 5 పిల్లల్ని తలలు కోసి చంపేశాడు దుర్మార్గుడు అశ్వత్థామ. ఆ ఉప పాండవుల 5 తలల్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టి స్వయంగా ఈ నీచుడైనటువంటి అశ్వత్థామకి ఏం శిక్ష విధించుతావో చెప్పు, ఆ పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నామని పంచపాండవులు కృష్ణుడు అక్కడ నిలబడితే ముమ్మారు అశ్వత్థామకి ప్రదక్షిణం చేసి వీణ్ణి కానీ చంపినట్టయితే ఇతని తల్లి కృపి విపరీతంగా దుఃఖిస్తుంది. పిల్లలు పోయిన కష్టం, ఆ పుత్ర శోకం నాకు తెలుసు. ఆ శోకాన్ని సాటి స్త్రీకి రానియ్యను నేను, నా అభిమతం కాదు అని చాలా గొప్ప మనసును ప్రదర్శించింది ద్రౌపది. అట్లాంటి స్త్రీలు ఉన్నారు లోకంలో. అది ఉన్నంతకాలం భాగవతం. కాబట్టి గమనించుకోవాలి, సంఘటనలో ప్రతి సంఘటనలో భారతం, శ్రీమద్ రామాయణం, భాగవతం ఉండి తీరుతుంది. మనం దానికి అన్వయించుకోకపోవడం ఏదైతే ఉందో దానివల్ల ఇంకా ఈ కాలంలో భారత రామాయణ భాగవతాలకు ఆదరణ ఉందంటారా అనుకుంటున్నాం. కానీ ప్రతి ఇంటా భారతం ఉంటుంది, ప్రతి ఇంటా భాగవతం ఉంటుంది, ప్రతి ఇంటా శ్రీమద్ రామాయణం ఉంటుంది. ఇలాంటి ఇళ్ళు ఉన్నటువంటి గ్రామంలో, పట్టణంలో, దేశంలో, ఖండంలో, ప్రపంచం మొత్తం మీద భారత శ్రీమద్ రామాయణ భాగవతాలు ఉండి తీరుతాయి.
అందుకే పెద్దలు చెప్పారు, ఈ మూడింటిని చదవండిరా బాగుపడండి, గుర్తుంచుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.